జగన్మోహన్ రెడ్డి డబ్బులు కట్టే కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. ఓకే. రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళకి అవసరం లేదు. హ్మ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఢిల్లీ పీఠం. ఓకే. అట్లాగే రాష్ట్రంలో కూడా హ్మ్. స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకి పరిస్థితి ఏంటో 2019లో చూశారు వాళ్ళు. రైట్. ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిస్తే 4 శాసనసభలు వచ్చినాయి, 2 లోక్సభ స్థానాలు వచ్చినాయి. హ్మ్. ఈరోజు తెలుగుదేశం పార్టీతో కలిస్తే 8 శాసనసభలు, 3 లోక్సభ స్థానాలు కూడా వచ్చినాయి. అంటే వాళ్ళకి ప్రాతినిధ్యత బలంగా పెరుగుతూ ఉంది. దాన్ని పెంచుకునే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మనం గనక మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి చర్యలు కనుక మొత్తం కనుక తీసుకుంటా ఉంటే అతను కారాగారంలో ఉంటాడు కాబట్టి ఒక రకంగా ఆ పార్టీ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇక పట్టపలగాలు ఉండవు కదా. అలాంటి స్వేచ్ఛ కనుక వాళ్ళకి ఇస్తే మనం ఎప్పుడు బలపడతామన్న ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీలో లేదని చెప్పుకోవడానికి మాత్రం అవకాశం లేదు. నిస్సందేహంగా ఆ విధంగానే ఆలోచిస్తారండి. ఓకే. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే ఏకచక్రాధిపత్యం కింద రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. మిత్రులను కూడా శత్రులుగా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది గమనించుకోవాలి. మన రాష్ట్రానికి ఇప్పుడేదో సహాయం చేస్తున్నారని చెప్పి మనం జప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ రాష్ట్రం ఈ విధంగా తయారు కావడానికి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహమే కదా. చూసి చూడనట్టు వదిలేసినట్టుగా జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పెచ్చరిల్లిపోయేవాడా, రాష్ట్రం ఈ విధంగా అధోగతి పాలయ్యేదా?